నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, కీర్తన గ్రంథం 65:2 అద్భుతమైన ఒక వాక్కు ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అంటే అద్భుతమైన ఒక మాట. ఈ మాటలో మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, దేవుడు ప్రార్థనను ఆలకించుచున్నాడు. యు హూ హియర్ ప్రేయర్స్, టు యూ ఆల్ మెన్ విల్ కమ్. అంటే ప్రార్థనను ఆలకించువాడా, సర్వ శరీరులు అందరూ నిన్ను వెదకి వస్తారు. అంటే దేవుడు ప్రార్థనను వినుచున్నాడని తెలిస్తే ఇంకా అందరూ వస్తారు. ఎవరిని ఆపలేం. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాధను ఎవరు చూడట్లేదు. నేనేదో కష్టంలో ఉండి నేను ప్రార్థించినా అక్కడ ఏమీ లాభం లేదని చాలామంది నిరాశతో ఉంటారు. ఎప్పుడు దేవుడు ప్రార్థనను ఆలకించుచున్నాడు, జవాబు ఇచ్చుచున్నాడు. ఇంకా సర్వ శరీరులు అంటే ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్నవారు అందరూ నీ యొద్దకు తప్పకుండా వస్తారని దావీదు 65:2 కీర్తనలో చెప్తున్నాడు. అంటే బైబిల్ ఏం చెప్పుచున్నది? ఈ ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్పుచున్నది అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. మత్తయి సువార్త 6:6 ప్రభు ఏం చెప్పాడు? నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఏం చెప్తున్నాడు? ప్రభు తన నోట నుండి చెప్తున్నాడు. అంటే భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతింపవని చెప్పాడు కదా. ఆ ప్రభు చెప్పిన మాట ఏమంటున్నాడంటే, ప్రార్థన చేసినప్పుడు గదిలో వెళ్ళు, అక్కడ అంతరంగంలో నీవు ప్రార్థన చేస్తే బగాటముగా అంటే ప్రతిఫలం నీకు అందరూ ముందు కనబడినట్లు వస్తాయి అను విషయమును ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 6:9 ఎలా ప్రార్థన చేయాలని దేవుడు మనకు నేర్పించాడు. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి అని ఎలా ప్రార్థన చేయాలని ప్రభు నేర్పించాడు. మత్తయి సువార్త 14:23 ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రభు ప్రార్థన చేయాలని మనకు మాదిరి జీవితం చూపించాడు. ఎప్పుడు కూడా యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మాదిరి చూపించుటకు వచ్చాడు. ఆయన అడుగు జాడల యందు మనం నడవాలని మనకు ఆయన మాదిరిని చూపించాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేయాలని చెప్పాడు. ఆయనే కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళి అక్కడ ఏకాంతముగా ఉండేను, ప్రార్థనలో గడిపాను. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మన ప్రార్థనను
ఆలకించును, మన మాటలను తప్పకుండా విని మనకు సహాయము చేయును అనే సత్యమును ఈరోజు మీరు తెలుసుకోవాలి. తర్వాత యేసు ప్రభు చూడండి, ప్రార్థన చేయాలని మనకు మాదిరి చూపించాడు. సిలువకు వెళ్ళక మునుపు గెత్సేమనే తోటలో లాస్ట్ టైంలో అక్కడ వెళ్ళి ప్రార్థన చేశాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26:39లో కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము అని ప్రార్థించను. ప్రార్థన చేసి వచ్చినప్పుడు అక్కడ శిష్యులందరూ నిద్రపోతున్నారు. వారిని చూసి ప్రభు అంటున్నాడు, శోధనలో ప్రవేశించకుండా మెలకువక ప్రార్థించండి అని. మళ్ళీ రెండవ మారు వెళ్ళి గెత్సేమనే తోటలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ మూడవ మారు వెళ్ళి అదే మాటలను చెప్పి ప్రార్థిస్తున్నాడు. అంటే బైబుల్ ఏం చెప్పుచున్నదంటే, ప్రార్థన చేయండి, యేసు ప్రభు ప్రార్థన చేయండి అని మనకు బోధించాడు. ఆయనే ఒక ఎగ్జాంపుల్గా తన జీవితమును చూపించాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యమును వినిచిన మీరందరూ తప్పకుండా ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అనుసరించుచున్న, దేవుని కట్టడలను గైకొనుచున్న ఒక బిడ్డ తప్పకుండా ప్రార్థించాలి. కాబట్టి ఈ రోజు నుండి పాటించాలి. మీ పడుక ప్రక్కకే మోకరించండి. మీ టెన్షన్, మీ బాధలన్నీ దేవునికి చెప్పి ఇంకా మర్చిపోండి టెన్షన్. హన్నా చూడండి, కన్నీటితో ప్రార్థన చేసింది, బాధలన్నీ దేవునికి చెప్పేసింది, హృదయంలో ఉన్న కోరికను చెప్పేసింది, మొక్కుబడి చేసింది. తర్వాత దుఃఖ ముఖముతో ఆమె తర్వాత ఉండలేదు. మానేను, దుఃఖపడడం మానేను. దేవునికి చెప్పిన తర్వాత అన్నీ ఫ్రీ అయిపోయారు. కాబట్టి నేను మీకు చెప్పుచున్న ఒక ఆలోచన ఏంటంటే, మీ పడుక ప్రక్కకి మోకరించండి, ప్రార్థించండి, మీ టెన్షన్స్ అన్నీ దేవునికి చెప్పేసండి, ఇంక మర్చిపోండి. అవును, ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఎందుకు? ప్రార్థనను ఆలకించుచున్నాడు, జవాబు ఇచ్చుచున్నాడు. లేకపోతే అవసరం లేదు, ప్రార్థనే అవసరం లేదు. దేవుడు ఆలకించుచున్నాడు, జవాబు ఇచ్చుచున్నాడు. కాబట్టి తప్పకుండా ప్రార్థించాలి. నేను మొన్న ఒక చర్చ్ ఓపెనింగ్ వెళ్ళాను. బాగా చర్చ్ కట్టారు. ఒక చిన్న ఏజే, ఆ పాస్టర్ గారు చిన్న ఏజే, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. వారు నా ప్రసంగానికి ముందు వారు సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు సంఘ కాపరి ఆయన అనుభవించిన బాధలు, దాటి వచ్చిన మార్గాలు, దేవుడు ఆయనను ఎలా పిలిచాడు, ఇది అన్నీ చెప్తారు, సాక్ష్యం చెప్తారంటే నేను కూడా అక్కడ కూర్చొని అన్ని వింటున్నాను. అన్నీ చెప్పారు. మంచిగా ప్రజలందరూ బాగా వింటున్నారు ఆయన మాటలను. అప్పుడు ఒక మాట అన్నారు, ఆదివారము నేను వాక్యం చెప్పాలంటే శనివారం అంతా దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేస్తాను. దేవా, రేపు నేను ఏం చెప్పాలి, ప్రజలకు ఏం చెప్పాలి అని దేవుని సన్నిధిలో నేను శనివారం అంతా కనిపెడతానని ఒక మాట చెప్పారు. అది బాగా ఆకర్షించినది నన్ను. అవును, ఆ ప్రార్థన శక్తి పాత చర్చి చిన్నగా ఉన్నది పక్కకు, పాత చర్చి మంచి అద్భుతముగా చర్చి కట్టారు. మేము ఎక్కడ కూడా చేయి చాపలేదు, ఎవరి దగ్గర అడగలేదు. మా సంఘ బిడ్డలే మొత్తం ఖర్చు చేశారు ఈ చర్చి కట్టుటకు నేను చెప్పారు. అంటే ప్రార్థన శక్తి, దేవుడు చేసిన కార్యమును కళ్ళారా అక్కడ చూశాను. తర్వాత మొన్న నరసరావుపేట్, అక్కడి నుంచి కొంత దూరం ఎల్చూర్ అనే ప్లేస్కి వచ్చాను. ఆ పాస్టర్ గారు చాలా ప్రేమతో నన్ను ఆహ్వానించారు. ఎలాగైనా రావాలి బ్రదర్ అంటే వెళ్ళాను. అద్భుతంగా జరిగింది. 45 minutes ప్రవచనంలోనే పోయింది. 45 minutes
దేవుడు కాల్ చేయడము, పిలవడం ఇలా పోయింది. మంచిగా జరిగింది. దేవుని సన్నిధిని అందరూ అనుభవించారు అక్కడ ఉన్నవారు. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, సార్ 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను సార్ ఈ సభ కొరకు అని చెప్పారు. నేను అనుకున్నాను అందుకే దేవుడు ఘనంగా జరిపించారని. నేను అప్పుడు నాకు అర్థమైంది, ప్రార్థన శక్తి ఎప్పుడు కూడా వేస్ట్గా పోదు. ప్రార్థన ఎప్పుడు వేస్ట్గా పోదు. దానికి ప్రతిఫలం తప్పకుండా మీరు చూస్తారు మీ జీవితంలో. కాబట్టి ఈ దినము నేను రోజు ప్రార్థన చేస్తాను, పక్కకి మోకరించి ప్రార్థన చేస్తానని ఒక తీర్మానం చేసుకొని ఈరోజు పనులకు వెళ్ళండి. దేవుడు ఇప్పటి నుంచి వ్యత్యాసముగా మీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. మీ కుటుంబం, పిల్లలందరికీ భద్రత తప్పకుండా ఉంటుంది. ప్రార్థన గొప్ప బలమును మీకు ఇస్తుంది, నమ్మకమును పుట్టిస్తుంది, ధైర్యమును పుట్టిస్తుంది. ప్రార్థన చేస్తామా? ప్రభువా, ప్రార్థన చేయడం చాలా అవసరం అనే కొన్ని మాటలు మేము ధ్యానించాం. మీరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశారో అది కూడా మేము ధ్యానించాం. ప్రతి ఒక్కరికి ఆ ప్రార్థన చేసే అనుభవం వారికి దయచేయండి. ప్రతి ఒక్కరి మీద శక్తి దిగివచ్చును గాక. ఇప్పుడే మీ గాయపరచబడిన హస్తం ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక. ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోండి తండ్రి. వ్యాధితో బాధతో ఉన్నవారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ను అటువంటి వారు ఎవరైనా చూసినట్లయితే ఇప్పుడే ఒక అద్భుతం వారి జీవితంలో జరుగును కాక. ఇప్పుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ కృపతో నింపండి, నడిపించండి తండ్రి. ఘనత మహిమ నీకే యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.